ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి సాక్షి దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ చొరవకు ఉద్యోగుల అభినందనలు. ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చొరవకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్, సభ్యులు లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 206 ఉద్యోగ సంఘాలతో 13 లక్షలకు పైగా ఉన్నటువంటి ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటైందని తెలిపారు. ఈ జేఏసీ ద్వారా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. పలు దశల్లో చేసినటువంటి చర్చలు, వినతులు, విజ్ఞాపనల ఫలితంగా ప్రభుత్వం పలు అంశాలు నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం అని వ్యాఖ్యానించడం జరిగింది. ఇది మన గౌరవ మారం జగదీశ్వర్ గారు చెప్పడం జరిగింది. సంతోషం. అలాగే ఆరోగ్య పథకం కోసం ట్రస్ట్ ఏర్పాటు లాభదాయకం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయనున్నటువంటి ఆరోగ్య పథకం నిర్వహణకు ప్రత్యేకంగా హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం లాభదాయకమని ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని సిసిఎల్ఏ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుదీర్ఘకాలంలో ఉన్నటువంటి ఆ పెండింగ్లో ఉన్న సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపించిందని, ఇక మరి కేబినెట్ నిర్ణయంతో ఉద్యోగులకు భరోసా కల్పించినట్టయిందన్నారు. పెండింగ్ బిల్లుల కోసం ప్రతి నెల 700 కోట్లు విడుదల చేయడం ఊరటనిచ్చే అంశం అని చెప్పడం జరిగింది. ఇది నిజంగా వీళ్ళు ఉద్యోగులు అందరి తరపున వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఒక్కొక్కసారి మీరు డైరెక్ట్ ఉద్యోగులు వెళ్ళి అడిగితే అసలు వాస్తవం ఏందో తెలుస్తుంది. అంటే ఈ సాక్షి దినపత్రిక వీళ్ళు ఏంటంటే సామాన్య ఉద్యోగులను కనుక ఇంటర్వ్యూ చేసి సామాన్య ఉద్యోగుల యొక్క ప్రతిస్పందన తీసుకుంటే అసలు వాస్తవం ఏంటో తెలుస్తుంది. నిజంగా ఉద్యోగులు ఆనందంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. సో ఇది మనకి ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.